జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు సందేహించకుండా చెప్పండి డాడీ. కర్ణుడి జన్మరహస్యంలాగా నా పుట్టుక కూడా ఏ సునానుమూర్తితో కారణమని మీకు ఇప్పుడు తెలిసిపోయి బాధపడుతున్నారా? మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు డబ్బారేకుల సుబ్బారావు లాగా దరిద్రపు కొట్టు ప్రశ్నలు వేస్తుంటే నాకు సింగంపల్లి సంగమేశ్వరరావు లాగా నేను చాచి కొట్టాలనిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య తగదాయిలు డాడీ. మీరు సుప్రభాతం లాగా తెలివేస్తుంటే నేను క్రికెట్ కామెంటరీ లాగా వినిస్తుంటాను. చెప్పు, ఏమిటా రత్నగిరి రహస్యం? ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నా వినకుండా నేను బొంబాయిలో వదిలేసి నేను మద్రాసు వచ్చేసాను. నేను ఏడుస్తున్నా వినకుండా మీరు అలా బయలుదేరటం న్యాయమే డాడీ? ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు మల్లాపరగడ మాధవరావు లాగా మధ్యలో మాట్లాడితే నేను తలా వచ్చిన తాతారావు లాగా నిన్ను తన్ని అవతలి పంపించాను. ఇది నా ఆన్సర్. ఆన్సర్ సరిపోయింది. ఆ తర్వాత ఇద్దరు చెప్పు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఎవరో ఒక వ్యక్తి తన ఆప్తులకు ఎవరికో సీరియస్ గా ఉందంటూ అక్కడున్న ఆఫీసర్లందరినీ ఫ్లైట్ టికెట్ కోసం ప్రాధాయపడుతుంది. అయినా టికెట్ దొరకలేదు. అతన్ని చూసి నాకు జాలి వేసింది. జాలి మీక? మగాడి కడుపు వచ్చిందన్న ఆశ్చర్యం లేదు కానీ మీకు జాలి కలిగిందంటే మహా ఆశ్చర్యం అంటాడు. ఆశ్చర్యమే శేషు. నా టికెట్ అతనికి ఇచ్చి అతన్ని ఫ్లైట్ లో పంపించడం ఆశ్చర్యమే. ఆ ఫ్లైట్ దారిలో కూలిపోవడం ఆశ్చర్యమే. చనిపోయిన వారిలో నా పేరు ప్రకటించడం ఆశ్చర్యమే. అయితే అప్పటి నుంచి లోకం దృష్టిలో నేను చనిపోయి అడ్డదారి తొక్కుతూ అప్పాపురం జమీందార్లా హాయిగా బతుకుతున్నాను. చూసారా మరి, పాపాత్ములకి పొలిటీషియన్స్ కి దీర్ఘాయుష్ కలుగుతుంది అనడానికి మీ పాపిష్టి జీవితం ఉదాహరణ కదా. నువ్వు నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని ఈ ఫోటో చూడు. ఎవరిది ఫోటో? చూడడానికి ఏముంది? ఈవిడ మా యజమానురాలు సావిత్రమ్మ గారు. ఒరేయ్, తాటిపూడి తాగుబోతు కామందరా మాట్లాడు. ఇది యజమానురాలు కాదు, పని మనిషి. ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసిన పని మనిషి. అంతేకాదు, ఈ ఫోటో కూడా చూడు. ఈ ఫోటోలో ఉన్నది రంగారావు, మా నాన్నగారి మొదటి భార్యకుడు. అంటే నాకు మారటన్నయ్యా. మాది చాలా పెద్ద ఆస్తి. నువ్వు మేనేజర్ గా పనిచేస్తున్న 5 స్టార్ హోటల్లోను, సింగపూర్ లో ఉన్న హోటల్ రిడ్స్ లోను, అమెరికాలో ఉన్న రాక్ క్యాజిల్ లోను, స్విట్జర్లాండ్ లో ఉన్న హోటల్ హానీమూన్ లోను, అండ్ ప్యారిస్ లో ఉన్న హోటల్ గ్లోరీలోను మనకు సగం వాటా ఉంది. మా అన్నయ్యను వాడి కొడుకు రాజాబాబును చంపి ఆస్తి చేజిక్కించుకోవాలని సరదాపడ్డాను. మా అన్నయ్యను చంపేశాను. మా అన్నయ్యను రక్షించడానికి అడ్డం వచ్చిన నౌకరు భీమన్నను కూడా చంపేశాను. ఆ భీమన్నగాడి భార్యే నువ్వు యజమానురాలనుకుంటున్న సావిత్రి. ఆవిడే చిరబాబును రక్షించి రహస్యంగా విదేశాలకు పంపించింది. వాడెక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో నేను ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను. వాణ్ణి ఈ ఆస్తికి వారసుని చేయాలని ఆవిడ ఆశ. నిన్ను ఈ ఆస్తికి వారసుని చేయాలని నా ఆశ. డాడీ, ఇంతగా నేను చేయమంటావు? ఆ రాజాగాడు ఈ దేశంలో అడుగుపెట్టి గద్దెక్కక ముందే వాడి ప్రాణాన్ని నువ్వు గద్దలా తనుక్కుపోవాలి. మంచి పనులంటే మనకు చేతకావు కానీ మద్దలు చేయడం మంచి అభిప్రాయం. ఇది నా ఆన్సర్. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథురామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.